నాలుగు ఓన్లీ 4 వచ్చిందండి వయ్యారి. నాలుగు ఓన్లీ 4 స్టైల్ మారింది, నడక మారింది, మాట మారింది, రూట్ మారింది. 4 పదాలు మొత్తం వైబ్రేషన్ తీసుకొస్తున్నాయి. ఏంటి సార్ అది? వైబ్రేషన్ తీసుకొస్తుంది సోషల్ మీడియాలో. వైబ్రేషన్ తీసుకొస్తుంది సోషల్ మీడియాలో. స్టైల్ మారింది, నడక మారింది. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. వైబ్రేషన్ తీసుకొస్తుంది సోషల్ మీడియాలో. స్టైల్ మారింది, నడక మారింది. స్టైల్ మారింది, నడక మారింది. వైబ్రేషన్ తీసుకొస్తుంది సోషల్ మీడియాలో. స్టైల్ మారింది, నడక మారింది. స్టైల్ మారింది, నడక మారింది. స్టైల్ మారింది అని కొన్ని మిలియన్స్లో ట్రోల్ అయింది. మిలియన్స్లోనే. స్టైల్ మారింది, నడక మారింది. స్టైల్ మారింది, నడక మారింది. రాశారు, దేన్ని చూస్తే మీ స్టైల్ మారింది, ఎందుకు స్టైల్ మారింది అది పక్కన పెట్టి ఓన్లీ స్టైల్ మారింది అనేది పట్టుకున్నారు. మా కర్మ అది. యాక్చువల్గా ఈ పాట ఎందుకు రాశానంటే, ఎందుకు అడుగు తింటానికా? ఆపుకోలేకపోతున్నాను రా. నేను ఒకరోజు ఒక గ్రామానికి వెళ్ళా, సువార్త సేవ కొరకు వెళ్ళా. ఎవరికి ఉపయోగం? ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులు మెయిన్ ఏం చేశారంటే, రాకూడదు, ఇక్కడ సువార్త ప్రకటించకూడదు, ఎందుకంటే అక్కడ చర్చ్ స్టార్ట్ అయింది. సరిపోయింది. నువ్వు నమ్ముతావు నమ్మవో, గ్రైనేట్ రాళ్ళు ఎత్తుకొని వచ్చారు నా మీదకి. అయ్యయ్యో, సానుభూతి వద్దురా, నాకు మాట చాలు. ఏంటి? ఈ సంఘటన గురించి ఎవరికి చెప్పనని. గ్రైనేట్ రాళ్ళు ఎత్తినారు ఈ ఊరికి రాకూడదని. అటువంటి క్లిష్ట పరిస్థితులు సువార్త సేవకు మేము వెళ్ళాం. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండిల్ రా. మ్యాన్ హ్యాండిల్ అంటే తొలిసారి కుమ్మించుకోవటం అని దాని అర్థం. అంత గొడవల మధ్యలో సువార్త సేవ చేసాం. చాలా గొప్ప పని చేశావు. నైట్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock మాకు కాల్ వచ్చి, అబ్బాయి ఫోన్ చేసి ఏమన్నాడంటే, అక్క దొంగతనం జరిగింది అక్క మన ఇంట్లో అన్నాడు. అప్పుడు నాది నా పుస్తల తాడు కూడా అప్పుడు బయటికి వెళ్తుంటే ఇరిగిపోయింది, అది కూడా లోపల పెట్టా. పాపకు అప్పుడు 1 year బర్త్డే, మా అందరు గోల్డ్ రింగ్స్, దండలు, ఇవి అన్నీ పెట్టారు. అవన్నీ గోల్డ్ కూడా అందులో పెట్టా. ఆ రోజే ఒక ఆమె 2 జతల కమ్మలు నాకు గిఫ్ట్ ఇచ్చింది, అదే రోజు వచ్చేట రోజు, అది కూడా అందులో పెట్టా. నా పుస్తల తాడు ఇరిగిపోతుంటే అది అందులో పెట్టా. అప్పటికి నేను ఫస్ట్ వాల్యూమ్ రిలీజ్ చేశా. అందులో కనీసం అంటే 1 lakh 1.5 lakh నాకు వచ్చింది అమౌంట్. సెకండ్ వాల్యూమ్ చేయడానికి అందులో పెట్టా. అక్కడ మేము ఏమంటారు, రాళ్లతో కొట్టేంత స్థితి, మా అద్దాలు బగలు కొట్టే స్థితి, అట్లాంటి సిచ్యువేషన్లో మేము అక్కడ సువార్త సేవ చేసి రాత్రి అక్కడ పడుకుంటే ఉదయాన్నే ఏమొచ్చింది తెలుసా? 4 గంటలకు దొంగతనం అయింది అని వచ్చింది. ఎట్లుంటా చెప్పు? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? అన్నీ వదులుకొని సేవకు వస్తే ఈ దేవుడు ఈ గోల్డ్ కాపాడలేకపోయాడా? ఈటుకొస్తేమో రాళ్లతో తన్నలు తినాలా? నా పిల్ల మీద గ్రానైట్ రాళ్ళు ఎత్తినారు తెలుసా? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో సువార్త సేవ చేసి ఆ రోజు పడుకుంటే పొద్దున కల్లా దొంగతనం అయిందంటే ఎట్లుంటుంది నాకు? పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఒకలాంటి బాధ అవుతుంది. హే ఊరుకో. ఏంటిది ఇది? తన్నలు తిని కొట్టబడి మరలా ఇంటికి వస్తే దొంగతనం అయ్యి ఒకలాంటి ఎట్లనో అనిపిస్తుంది లోపట. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి? ఎప్పుడైతే నేను చూశానో
A to Z అన్నీ పోయినాయి, అన్నీ పోయినాయి, చిన్నది కూడా లేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నా లోపట ఏమనిపిస్తుందంటే ఏమైంది ఇప్పుడు సేవకు వచ్చి, ఏమైంది ఇప్పుడు, వదిలే యేసుప్రభుని, అరే ఏంట్రా ఇది, వదిలే యేసుప్రభుని, ఏం చేసినాడని నేను పట్టుకుంటున్నావు. చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. నేను చాలాసార్లు ఈ మధ్య కాలంలో కొన్ని ఇంటర్వ్యూస్ వింటున్నా, వాళ్ళు అంటున్నారు ఈ దేవుడు అది ఇస్తాడు ఇది ఇస్తాడు అని చెప్పింటే నేను వచ్చినా ఏమి ఇవ్వలేదండి అని ఎక్కులు బట్టి ఏడుస్తున్నారు. నా జీవితంలో అన్ని కోల్పోయినా, A to Z ఏమి లేదు నా దగ్గర. బట్ ప్రాణం పెట్టి రక్తం గార్చి పాపం నుండి విడిపించిన దేవుడు కాబట్టి ఈ గోల్డ్ చెత్తతో సమానం అనుకున్నా నేను. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. చెత్త ఈ గోల్డ్. అట్లాంటి ప్రేమించాల్సింది దేవుణ్ణి. ఏదో ఇస్తాడా, ఇవ్వకుంటే అమ్మో ఇస్తే ఇవ్వకుంటే చీ, ఇది కాదు ప్రేమ. ఒరిజినల్ ప్రేమ కొడతాడు దేవుడు. తీసావు కదరా, ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. నేను ఎప్పుడైనా అవి వింటే అయ్యో అనిపిస్తుంది, ఏడ్చుకుంటా అవి ఇస్తారు ఇవి ఇస్తారంటే పోతే ఏమి కాలేదు నాకు అని ఏడుస్తుంటారు. నాకు గోల్డ్ అంతా పోయింది, A to Z పోయింది నాకు. అప్పుడు నా లోపల ఏమనిపిస్తుంది తెలుసా, ఏమైంది ఇప్పుడు, వదిలే ఈ దేవుణ్ణి, వదిలే ఈ దేవుణ్ణి, వదిలే ఈ దేవుణ్ణి. అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఏదో ఇస్తే పెట్టుకోవడానికి, ఏమి ఇవ్వకుంటే వదిలేయడానికి డూప్లికేట్ ప్రేమ కాదు దేవుడు చూపించింది నా మీద. ఆయన ఒరిజినల్ ప్రేమ చూపించినాడు. నేను ఒరిజినల్ ప్రేమే చూపించాలి నా దేవుని మీద. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. నాకు అనిపించింది అప్పుడు, సిలువను చూడగానే నా విలువెంతో తెలిసింది. అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? బంగారు 6 తులాలు వేసుకుంటే నా విలువ ఆహా, లేదంటే 10 ఎకరాల భూమి ఉంటే వాహా, నాకు ఎంత విలువ కాదు నాది, చెత్తతో సమానం అవన్నీ. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నాకు అనిపించింది ఇప్పుడు ఏమైంది అని మనసులో అనిపిస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది ఈ స్వరం నాది కాదు, ఈ స్వరం సాతానది. నా గొర్రెలు నా స్వరమును వినును. యేసుప్రభు వద్దు అన్నాడంటే అది దేవుని స్వరం కాదు. నాకు అర్థమైపోయింది. అప్పుడు రాశాను శ్వేత, డబ్బును బట్టి కాదు నా విలువ, సిలువను బట్టి నా విలువ. అప్పుడు రాశా, ఎందుకు? సిలువను చూడగానే నా స్వాస్థ్యం దొరికింది, సిలువను చూడగానే సాతానా నీకు చిప్ప మిగిలింది. సిలువను చూసినప్పుడు నాకు జీవం వచ్చింది, సిలువను చూసినప్పుడు సాతానా నీకు మరణం వచ్చింది. సిలువను చూసినప్పుడు నాలో ధైర్యం వచ్చింది, సాతానా సిలువను చూసినప్పుడు నీకు వణుకు పుట్టింది. అప్పుడేమైంది తెలుసా, నాకు తెలీదమ్మా, స్టైల్ మారింది, నా నడక మారింది, నా మాట మారింది, నా రూటు మారింది. స్టైల్ మారింది, నా నడక మారింది, స్టైల్ మారింది, నడక మారింది. చిన్నప్పుడు మీరెదురు పాడిన పాట ఉందిగా, ఆ పాట పాడు, శ్రీ తప్పకుండా వస్తాడు. స్టైల్ మారింది, నా నడక మారింది, స్టైల్ మారింది, నా నడక మారింది, స్టైల్ మారింది. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? నడక మారింది, మారింది, నా నడక మారింది, స్టైల్ మారింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, బై బాయ్.